హీరోలు 2-3 ఏళ్లకో సినిమా చేస్తున్నారు. యంగ్ హీరోలు సైతం ఏడాదికి ఒకసారి కనిపించడం గగనమైపోయింది. కానీ వెంకటేష్ మాత్రం 4 నెలల్లో 2 సినిమాలతో వస్తున్నాడు. అదేలాగో చూద్దాం. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ సోలో హీరోగా కనిపించకపోయినా మనశంకర వరప్రసాద్ లో చిరంజీవి కలిసి ఆడిపాడాడు. ఇలా ఏడాది గ్యాప్ ను గెస్ట్ అపీరియన్స్ తో కవర్ చేశాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న 2 సినిమాలు 4 నెలల గ్యాప్ లో వస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న ఆదర్శ కుటుంబం అక్టోబర్ 2న వస్తుంటే, అనిల్ రావిపూడి సినిమా 2027 సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. వరుసగా 9 హిట్స్ కొట్టిన అనిల్ మనశంకర వరప్రసాద్ తర్వాత నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తాడు, ఎలాంటి కథతో వస్తాడన్న క్యూరియాసిటీకి ఫుల్ స్టాప్ పెట్టాడు. పటాస్తో తనకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్తో ఎక్కువ సినిమాలు చేసిన వెంకటేష్ ను కలిపి మల్టీ స్టారర్ మూవీ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు అనిల్. సినిమా ప్రకటించడం ఆలస్యం, ఆల్రెడీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు. అనిల్ వెంకటేష్ ను 5వ వరుసగా 3వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. F2, F3 తర్వాత గ్యాప్ ఇచ్చిన అనిల్ సంక్రాంతికి వస్తున్నాం తీశాడు. ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ లోకి వెంకీని తీసుకొచ్చాడు. మరోసారి వెంకీని హీరోగా సెలెక్ట్ చేసుకుని మరో హీరోగా కళ్యాణ్ రామ్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. కళ్యాణ్ రామ్ తో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు అనిల్. బుధవారం నాడు వెంకీ సెట్స్ లోకి అడుగు పెట్టగా కీ సీన్స్ తీస్తున్నాడని తెలిసింది. ఈ షెడ్యూల్లో హీరోలతో పాటు హీరోయిన్స్ కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొంటున్నారు. 3 నెలల్లో కథ రాసేసి 6 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతికి సినిమాను తీసుకొస్తున్నాడు అనిల్.